ஓம் அஸ்மத் குருபியோ நம. ஹரி ஓம். ஆழ்வார் எம்பெருமானார்ஜியர் திருவடிகளே சரணம். తిరుపల్లాండు. భట్టనాథులు లేదా విష్ణు చిత్తులు లేదా పెరియాళ్వార్ అని పిలువబడే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ప్రబంధం తిరుపల్లాండు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి శ్రీమన్నారాయణ భక్తుల్లో ద్రావిడ దేశంలో జన్మించినటువంటి మహానుభావులనే ఆళ్వార్లు అంటారు. ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణములను అనుభవించినటువంటి వారు. అంటే ఆ స్వామి యొక్క స్వరూపము, రూపము, గుణము, విభూతి, చేష్టితములు అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా సేవిస్తే ఎలా ఉంటుందో అలా సేవించినటువంటి వారు. అన్నీ కూడా మానసికమైనటువంటి అనుభవమే, కానీ ప్రత్యక్షంగా చూస్తే ఎలా మనకు ఒక అనుభూతి కలుగుతుందో అటువంటి అనుభూతిని అనుభవించి ఆ ఆనందాన్ని వారిలో ఇముడ్చుకోలేక బయటికి పాసురముల రూపంలో చెప్పారు. పాసురములు అంటే గేయములు, గీతములు అని అర్థం చేసుకోవచ్చు. స్వామి యొక్క కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు అని అర్థం. సౌశల్యం, స్వామిత్వం, సౌలభ్యం, వాత్సల్యం, ఇలా అనేకమైనటువంటి గుణములు. వాటిలో మునిగి తేలినవారు అని అర్థం. ఆళ్వార్లు అంటే మునిగి తేలినవారు అని ఒక అర్థం. రక్షకులు అని ఇంకొక అర్థం. రక్షకత్వం అంటే ఇష్ట ప్రాపణం, అనిష్ట నివారణం అని అర్థం. అంటే మనకు ఇష్టమైనది, అంటే ఈ జీవుడికి ఇష్టమైనది ఏమిటి? మోక్షం. అది అందించేవారు. అనిష్ట నివారణ, భగవంతుని చేరుకోవడంలో మనకు కలిగేటువంటి ఇబ్బందుల్ని తీసేసేవారు అని అర్థం. అంటే ఆళ్వార్లు నేరుగా వచ్చి మనతో ఏం మాట్లాడరు, కానీ వారిచ్చేటువంటి ప్రబంధాలని ఆచార్యముఖత నేర్చుకొని వాటిలో ఉన్నటువంటి అర్థ విశేషాలని మనం భావించడం ద్వారా పరమాత్ముని యందు మనకు ప్రీతి కలుగుతుంది. అందువల్ల ఆ ఇష్ట ప్రాపణం కలుగుతుంది. 12 మంది ఆళ్వార్లు: పొయ్గై ఆళ్వార్, కూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలసై ఆళ్వార్, நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், பெரியாழ்வார், ஸ்ரீ ஆண்டாள், குலசேகர ஆழ்வார், తిరుప్పాణాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ముందుగా ఈ ప్రబంధానికి తనియన్ తనియన్ అంటే ఈ యొక్క గ్రంథ వైభవం చెప్పేటువంటి ఒక మంగళ శ్లోకం. ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి మంగళ శ్లోకాన్ని కూడా తనియన్ అంటారు. ప్రస్తుతం ఈ సందర్భంలో తిరుపల్లాండు అనే ఒక ప్రబంధానికి నాథముని అనే మహానుభావులు అనుగ్రహించినటువంటి ఒక మంగళ శ్లోకం. గురుముఖం ప్లస్ అనధీత్య, గురుముఖమనధీత్య ప్రాహ వేదాన్ ప్లస్ అశేషాన్, వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కం ఆదాతు కామః, శుల్కమాదాతు కామః స్వసురం అమరవంద్యం, స్వసురమమరవంద్యం. పద విభజన మీకు అర్థం కావటం కొరకు చదివేప్పుడు కలిపే చదవాలి. రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. తన్నిని పూర్తిగా సేవిద్దాం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. ఇక్కడ గురుముఖమనధీత్య తర్వాత ద్వికము పాకి రావద్దు, స్ట్రెస్గా పలకాలి. గురుముఖమనధీత్య ప్రాహ, ధీత్య ప్రాహ అలా పలకాలి. పాణ్యభట్టు అనుగ్రహించినటువంటి తనియన్. మిన్నార్ తడమదిల్ సూళ్ విల్లిపుత్తూర్ ఎన్నొరుగాల్, విల్లిపుత్తూర్ ఎన్నొరుగాల్ சொன்னார் கழற்கமலம் சூடினோ. முன்னாள் கிழியறுத்தான் எண்ணுரைத்தோம், கிழியறுத்தான் எண்ணுரைத்தோம் கீழ்மைனில் சேரும் వழிయరుత్తోం నెంజమే వందు. ఒకసారి మనం పరిశీలిస్తే, మిన్నార్ తడమదిల్ సూళ్ విల్లిపుత్తూర్ ఎన్నొరుగాల్
சொன்னார் கழற்கமலம் சூடினோம் முன்னாள் கிழியறுத்தான் என்னுரைத்தோம் கீழ்மயிலும் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து மின்னார் தடமதில் சூழ் வில்லிபுத்தூர் என்னொருகால் சொன்னார் கடற்கமலம் சூடினோம் முன்னாள் கிழியறுத்தான் என்னுரைத்தோம் கீழ்மைனில் சேரும் వడియరుతోం నెంజమే వందు. ఒకటి రెండు సార్లు వింటూ ఉంటే శ్రద్ధగా మనకు అభ్యాసం అవుతుంది. తర్వాత పాండియన్ కొండాడ పట్టర్ పిరాన్ కలిపి సేవిస్తున్నప్పుడు పాండియన్ కొండాడ పట్టర్ పిరాన్ పాకి పావత్తు వినపడాలి. వందానెన్ను అదంతా ఒకటే లైన్. ఈండియ సెంగం ఎడుత్తూదా సెంగం ఎడుత్తూదా అక్కడికి స్టాప్. వేండియ వేదంగళోది విరైందు కిഴി అరుత్తాన్ ఇదంతా ఒకటే లైన్. పాదంగళ్ యాముడయ పత్తు. మీ అందరి దగ్గర గ్రంథం ఉండాలి. శ్రీపరిస్థుతిమాల లేదంటే తిరుపల్లాండు ప్రింట్ తీసుకునే పెట్టుకోవాలి. అలా మీరు స్టాప్స్ పక్కన నోట్ చేసుకోవచ్చు. తనియన్ సేవిద్దాం. பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்ன ஈண்டிய செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய பத்து. பாண்டியன் கொண்டாடப்பட்டர் பிரான் வந்தான் என்ன ஈண்டிய செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய பத்து. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. తనియల యొక్క వివరణ వచ్చే భాగంలో సేవిస్తూ అటుపైన మనం ప్రబంధంలోకి అడుగు పెడతాం. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.